నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు చాలా తేలికైన అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నేను చూపించబోయే ఈ పరిహారం ఎందుకు చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి కదా. ప్రతి ఒక్కటి కూడా చెప్తానండి. చాలామంది అంటున్నారు ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, డబ్బులు వృధాగా ఖర్చు అయిపోతున్నాయి, డబ్బు రావటం లేదు, వచ్చే ధనం అనేది ఆగిపోతుంది, మాకు మా ధనానికి దిష్టి తగిలింది, ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంది, అందువల్ల మాకు ధనం అనేది నిలబట్టలేదు అని అన్నవాళ్ళు ఉన్నారు. అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నమ్మకం పెట్టి కనుక చేసుకుంటే ఈ పరిహారం ఖచ్చితంగా 100% రిజల్ట్ కనిపిస్తుంది. అయితే ఈ పరిహారం చేయగానే వర్షం కురిసినట్లుగా డబ్బులు వస్తాయని మాత్రం నేను చెప్పటం లేదు. కష్టపడితేనే ఫలితం వస్తుంది, కానీ కొందరు కష్టపడినా కానీ ఫలితం రాదు. ఎందుకు అని అడిగేవారు కూడా ఉంటారు. మనం ఎంత కష్టపడినా కానీ కొన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు అదృష్టం కలిసి రాదు. అందుకని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు కనుక చేసుకుంటే మన కష్టానికి మరింత ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి. ఇక వీడియో మాటకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు కొత్తవారు వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆల్ అనే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. ఓకేనండి. ఇక మన విషయం మాటకి వెళదాము. ఈ పరిహారాన్ని శుక్రవారం రోజున చేసుకోవాలి. అంటే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా సరే చేసుకోవచ్చు. సాయంత్రం 7 గంటలకు మీ ఇంటి గుమ్మం బయట ఒక దీపాన్ని వెలిగించాలి. ఎవరైతే ఇప్పుడు చెప్పుకున్న వాటితో బాధపడుతున్నారో, నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటే కనుక వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మి అమ్మవారి యొక్క ఆకర్షణ కలుగుతుంది. అమ్మవారు మీ ఇంట్లోకి రావడానికి ఆకర్షింపచేస్తుంది. మరి ఈ దీపారాధన గురించి క్లియర్గా చెప్తానండి. చేయడం వల్ల మొదటగా చెప్పాలంటే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి స్థిరంగా ఉంటుంది. ధనానికి సంబంధించిన అనేక సమస్యలు తొలగించే శక్తి ఈ దీపానికి ఉంటుంది. మరి ఈ పరిహారానికని మనం ఒక మట్టి ప్రమిద తీసుకోవాలి. ఇక్కడ ఈ పరిహారానికని ఇంట్లో వాడిన ప్రమిద కాకుండా కొత్త మట్టి ప్రమిదనే తీసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకుని తీసుకోండి. మన వంటగదిలో వాడుకునే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంట్లో ఏదైతే మీరు ఉపయోగించుకుంటున్నారో ఆ బిర్యానీ ఆకుతోనే ఇక్కడ దీపారాధన అనేది చేసుకోబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ ఏ పాయింట్ని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, లేదంటే మీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు చేయాలి. ఎన్నిసార్లు చేయాలి, ఎన్ని రోజులు చేయాలనేది కూడా చెప్తాను. ఈ బిర్యానీ ఆకుకు చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయని మన శాస్త్రమే చెప్తుంది. అద్భుతమైన శక్తి కలిగిన ఈ బిర్యానీ ఆకులను కనుక మనం ఉపయోగించుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ పరిహారం మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ధనానికి సంబంధించిన వృధా ఖర్చులు ఏవైతే మీకు కలుగుతున్నాయో అవి మీ ఆధీనంలోకి వస్తాయి. ఏదైతే మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి ఇలాంటివి ఏవైనా ఉన్నా కానీ కొంతమంది అవతల వాళ్ళ మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. మీ మీద అలా ఏడిస్తే అలాంటి వాళ్ళ వల్ల మీరు చాలా వరకు నష్టపోవడం కూడా జరుగుతుంది. కాస్తనే కాదు, ఒక్కోసారి కుటుంబాన్ని చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. అలాంటి నెగిటివ్ ఎనర్జీని, నరదిష్టిని ఇలాంటి వాటినన్నింటినీ కూడా తగ్గించగలిగే శక్తి ఈ దీపానికి ఉంటుంది. ఈ దీపం నుంచి మీకు ఒక రక్షణ అనేది కలుగుతుంది. సరే, ఇక ముందైతే ఎలా చేయాలనేది చూద్దాం. ఈ పరిహారాన్ని శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నుంచైనా సరే మొదలు పెట్టుకోవచ్చు. మీరు మామూలుగా ఉదయం పూజ చేసుకున్నా కానీ సాయంత్రం మళ్ళీ కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని ఈ పని మొదలు పెట్టాలి. ఇక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం అంటేనే సాయంత్రం పూట మనం చక్కగా స్నానం చేసుకుంటాం, కంఠ స్నానం చేసుకుంటారు కాబట్టి చేసుకున్న తర్వాత ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి. మీరు శుక్రవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో, అంటే 7 తర్వాతనే చేయాలి. 7కు ముందైతే చేయకూడదా అంటే చేయకూడదు. ఎగ్జాక్ట్లీ 7 నుంచి 9 గంటల మధ్యలోనే చేయాలి ఈ పరిహారాన్ని. కొంతమంది అనేవాళ్ళు మీలో ఉంటారు, మరి 7కు ముందు చేస్తే నష్టం వస్తుందా, లాభం రాదా, అసలు చేయకూడదా, ముందు చేస్తే ప్రమాదం ఉంటుందా, ఇంకా మాకు అసలు టైమే కుదరదండి, ముందు చేసుకోవచ్చా చేయకూడదా అని ఈ రకంగా అడుగుతూనే ఉంటారు. ముందు చేస్తే నష్టము రాదు, లాభము రాదు. అలా చేస్తే ఈ పరిహారం మీకు పెద్దగా ఫలితం అయితే కనిపించదు. దీనిని చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మీరు దీని గురించి పెద్దగా ఆలోచన చేయనవసరం లేదు. ఇక ఏ టైం చేయాలనేది మనం చెప్పుకున్నాం కదండి, ఆ టైంలో చేస్తేనే రిజల్ట్ అయితే ఉంటుంది. ఆ సమయంలోనే ఈ పరిహారం పనిచేస్తుంది. ముందైతే బిర్యానీ ఆకును తీసుకున్నారు కదా,
దానిలోకి పచ్చ కర్పూరం కానీ లేదంటే మామూలు కర్పూరాన్ని కానీ తీసుకోండి. పచ్చ కర్పూరం ఉంటే చాలా శ్రేష్టం, పచ్చ కర్పూరాన్ని తీసుకోండి. ఒకవేళ లేదనేవారు మామూలు కర్పూరం ఉన్నా పర్వాలేదు. ఈ కర్పూరాన్ని ఈ బిర్యానీ ఆకుని వేసి బాగా మెత్తగా పొడిలా చేసుకోండి. అంటే చక్కగా మీరు కొన్ని ఆకులు తీసుకోండి, బిర్యానీ ఆకుల్ని ఎక్కువగా కర్పూరం వేసి మిక్సీ పట్టి పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను ఆల్రెడీ కొంత పౌడర్ చేసి ఉంచాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా మీరు చేసుకొని ఉంచుకోవాలి. అయితే ఇక్కడ కొత్త ప్రమిదనే తీసుకోవాలి ఈ పరిహారానికని. ప్రమిదలో కాస్తంత ఆవ నూనె వేయండి. ఇక్కడ ఈ పరిహారానికి ఆవు నూనె తీసుకోవాలి, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, ఇక మిగతా నూనెల్ని వేటిని కూడా వాడకూడదు. కేవలం ఆవ నూనెను మాత్రమే వాడాలి. పరిహారానికి సంబంధించి ఏ రకంగా చెప్తున్నానో స్టెప్ బై స్టెప్ ఆ రకంగానే చేసుకుంటూ వెళ్ళండి. ఆవ నూనె ఈ పరిహారానికి కావాల్సి ఉంటుంది. ముందైతే ఇక్కడ 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తి అంటే తెల్ల ఒత్తిని ఇక్కడ తీసుకోండి. తెల్ల ఒత్తిని మీరు డైరెక్ట్గా ఈ ఆకులు కర్పూరం కలిపిన పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్లో మీరు అద్దారనుకోండి ఈ ఒత్తిని, ఆ పౌడర్ దానికి సరిగ్గా అతుక్కోదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ ఒత్తికి ఈ బిర్యానీ ఆకు అలానే ఈ కర్పూరం ఈ రెండింటిని మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని ఆ ఒత్తికి అంటించాలి. పొడిగా ఉన్న ఒత్తికి సరిగ్గా అంటదు కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే ఆ ఒత్తికి కాస్త ఆవు నూనెను పట్టించి ఆ ఒత్తిని ఈ పౌడర్లో డిప్ చేశారనుకోండి, బాగా టచ్ అయిపోతుంది ఆ పౌడర్. ఇక్కడ చూస్తే మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. పొడిగా ఉంటే కనుక సరిగ్గా అతుక్కోదు, అందుకే ఇలా చేసుకోవాలి. ఇదంతా చక్కగా ఆ ఒత్తికంతా పట్టేలా చేయాలి ఆ పౌడర్ని. ఆ పౌడర్ ఆకుల పౌడర్ దానికి పట్టుకోవాలి. తర్వాత ఈ ఒత్తిని ఈ నూనెలో పెట్టి వెలిగించాలి. ఇంతటితో అవలేదండి, ఈ దీపం ఎక్కడ పెట్టాలి, ఇంకా ఏం చేయాలనేది కూడా ఉంది. స్కిప్ కాకుండా చూడండి, ఎక్కడ ఏ విషయం మిస్ చేసుకోకుండా చూడండి. ఆవ నూనె పూర్తిగా పోసి అగరబత్తితో వెలిగించండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ఇవన్నీ వేసి వెలిగించిన ఆ ప్రమిదిని తీసుకొని అందులో పెట్టండి. వెలిగించిన ఆ ప్రమిదిని మీ ఇంటికి హారతిని ఏ రకంగా తిప్పుతారో ఇంట్లో ఉన్న ప్రతి అన్ని గదుల్లోనూ చూపించండి. ప్రతి గది గుమ్మం ముందు మీరు నుంచొని హారతిని ఏ రకంగా తిప్పుతారో అదే రకంగా తిప్పి చూపించండి. అంటే కుడివైపు నుంచి ఒక 3 సార్లు, ఎడమ వైపు నుంచి ఒక 3 సార్లు దిష్టి తీసినట్లుగా ఒకసారి అన్ని గదుల ముందు నుంచొని ఒకసారి హారతిలా తిప్పాలి. తర్వాత ఈ దీపాన్ని మీరు తీసుకువెళ్ళి మీ ఇంటి గుమ్మం దగ్గర కుడివైపుగా పెట్టండి. పెట్టేటప్పుడు కాస్తంత నేల మీద కొద్దిగా బియ్యం పోసి దాని మీద పెట్టండి. కుడివైపు అంటే ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు బయట పెట్టాలి, ఇంటి లోపల కాదండి. ఇంటి లోపల నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపుగా పెట్టాలి. మీ యొక్క గుమ్మం తూర్పు వైపున్న, ఉత్తరం వైపున్న, ఎటువైపున్నా పర్వాలేదు, కానీ మీరు ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపుగా పెట్టాలి. ఇలా మీరు కరెక్ట్గా 7 గంటల దగ్గర నుంచి 9 గంటల లోపుగా చేయొచ్చు. ఈ దీపారాధన ఎంతసేపు అయినా వెలగొచ్చు. మరి ఇదంతా ఎప్పుడు తీయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే మాటకు కూడా వెళ్దాం. ఈ పరిహారాన్ని మీరు ఒక 5 శుక్రవారాలు అంటే ఇక్కడ చెప్పిన విధంగా ఒక 5 శుక్రవారాల పాటు చేసుకోవాలి. ఇక ఇదంతా ఎప్పుడు తీయాలి, ఎన్నిసార్లు చేయాలి అనే మాటకు కూడా వెళతాం. ఈ పరిహారాన్ని మీరు ఒక 5 శుక్రవారాలు చేయాలని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నుంచి అయినా సరే మీరు మొదలుపెట్టి ఒక 5 శుక్రవారాల పాటు చేయాలి. ఈ శ్రావణ మాస శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చాయి కాబట్టి మొదటి శుక్రవారం నుంచి మీరు మొదలుపెట్టి 5 శుక్రవారాలు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సాయంత్రం చేస్తారు కాబట్టి దానినంతా కూడా అక్కడే వదిలేయండి గుమ్మం దగ్గర. తర్వాత మరుసటి రోజు మీరు ఉదయాన్నే చక్కగా లేచి అదంతా తీసేసి ఆ ప్రమిదనంతా కడిగి పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ శుక్రవారానికని మీరు వాడుకోవచ్చు. అయితే వాడిన ఒత్తిని ఆ ప్రమిది కింద పెట్టిన బియ్యాన్ని ఎవరూ తొక్కని ఒక చోట వేసేయండి. మాటికి కొత్త మట్టి ప్రమిదిని పెట్టి వాడనవసరం లేదండి. ఫస్ట్ టైం చేసేటప్పుడు మాత్రమే కొత్త ప్రమిదితో చేయాలి. ఇక్కడ మీరు ఒక 5 శుక్రవారాలు చేసుకోవాలని చెప్పుకున్నాం కదా, దానికని మీరు ముందుగానే బిర్యానీ ఆకు ఈ కర్పూరాన్ని వేసి ఈ 5 శుక్రవారాలకు తగ్గట్టుగా ఒకేసారి మీరు పౌడర్ చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే మీరు ప్రతి శుక్రవారం వాడుకోవచ్చు ఆ పౌడర్ని. తక్కువలో తక్కువ 5 శుక్రవారాలు చేయాలి. అలా కాకుండా మీకు ఓపిక చాలా ఉంది, చక్కగా చేసుకోగలుగుతాం అని అంటే కనుక ప్రతి శుక్రవారము చేయొచ్చు ఈ పద్ధతిని. కానీ నెలసరి సమయంలో మాత్రం చేయకండి. మిగతా శుక్రవారాల్లో మీరు చేసే పని అయితే ఈ శ్రావణ శుక్రవారంలోనే కాదండి, ఏ శుక్రవారమైనా సరే మనం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని. మీకు ఎప్పుడైనా సరే నెలసరి సమయం ఉన్నప్పుడు మీరు కాకుండా నెలసరిలో లేని వాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఈ పరిహారాన్ని. ఇలా చేస్తూ ఉంటే కనుక ఏదైతే మీ ఇంటికి దిష్టి దోషం కానీ కను దిష్టి కానీ ఇంట్లో ఏదైతే బాగోలేదో అవన్నీ తెగిపోతాయి. తర్వాత ధనరాబడి అనేది పెరుగుతుంది. ఏవైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో అవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోవడాన్ని మీరు చూస్తారు.
ఈ 5 శుక్రవారాలు చేయండి. ఇంకా మీకు ఓపిక ఉంటే కనుక ఎక్కువ శుక్రవారాలు చేసుకోవచ్చు. సో ఈ పరిహారాన్ని మీరందరూ కూడా చేసుకొని మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదవ లేకుండా ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, రిప్లై ఇస్తాను. మీ మనసుకు ఎలా అనిపించింది నా మాట చెప్పండి. లైక్ చేయకుండా ఇంకా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.